సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. అట్లాగే nth రూట్స్ ఆఫ్ యూనిటీ. సో nth రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి డిస్కస్ చేద్దామండి. సో నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వన్, nth రూట్స్ ఆఫ్ యూనిటీ. సో nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే మనకి ఇక్కడ కండిషన్ ఏమంటే 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ సో ఆన్ ఆల్ఫా పవర్ n మైనస్ 1 వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు e పవర్ i ఇంటూ 2π/n. ఇది మనకి nth రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క కండిషన్స్. ఇది ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. అంటే nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే z ఇజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/n అన్నమాట. లేదా దీన్నే మనం ఎలా రాయగలుగుతామండి అంటే z పవర్ n మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. అంటే దీన్నే మనం ఎట్లా రాస్తాము అంటే z పవర్ n మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు అంటే z మైనస్ 1 ఇంటూ z మైనస్ ఆల్ఫా ఇంటూ z మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ సో ఆన్ z మైనస్ ఆల్ఫా పవర్ n మైనస్ 1. ఇలాగే ఎందుకు రాయాలి కిందని రాద్దాం. అంటే zk కెన్ బి రిటర్న్ యాజ్ 1 అంటే మనం కాస్ మనం ఎలా రాయొచ్చండి, ఇది e పవర్ 2k పై రాయచ్చలేదు. ఎందుకంటే 1 పవర్ 1/n కెన్ బి రిటర్న్ యాజ్ 1 అంటే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై అయితేనే 1 అవుద్దండి. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ కాస్ అంటే -1 అవుతుంది. ప్లస్ i సైన్ 2k పై అంటే n పై అయితేనే చాలు, సైన్ n పై అయితేనే మనకి 0 అయిపోతుంది. కాబట్టి 1 ని కాస్ ఆఫ్ 2k పై ప్లస్ i సైన్ 2k పై హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n గా రాస్తున్నాను. ఇది మళ్ళీ ఏంటి కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా ఫార్ములాలో ఉంది. అంటే సిస్ థీటా లేదా దీన్ని e పవర్ 2k పై i ఇంటూ 2k పై హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. అంటే కంపల్సరిగా ఇక్కడ ఏమైపోతుందండి, ఇది e పవర్ i ఇంటూ 2k π/n అన్నమాట. అంటే ఇక్కడ k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలండి, nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే k వాల్యూ 0 1 2 అంటే n రూట్స్ ఉంటాయి కాబట్టి n-1 1 నుంచి n-1 దాకా n-1 ఉంటే 0 ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి టోటల్ గా n రూట్స్ ఉంటాయి అన్నమాట. ఈ టోటల్ గా n రూట్స్ లో z0 అంటే e పవర్ i ఇంటూ k ప్లేస్ లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 1. అట్లాగే z1 అంటే e పవర్ i ఇంటూ 2π/n. అట్లాగే దీన్ని మనం ఆల్ఫా అనుకుంటాం. z2 అంటే e పవర్ i ఇంటూ k ప్లస్ లో 2 అంటే 4 ఇంటూ 4π/n. దీన్ని మనం ఆల్ఫా స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకంటే e పవర్ i ఇంటూ 2π/n హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో రాస్తున్నాం కాబట్టి. సో zn-1 ఇజ్ ఈక్వల్ టు e పవర్ i ఇంటూ ఎలా రాయొచ్చు అనేది 2 ఇంటూ n-1 ఇంటూ π/n ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా పవర్ n-1. అంటే 1 ఒక రూట్ అయితే ఆల్ఫా అనేది ఇంకొక రూటు, ఆల్ఫా స్క్వేర్ వేరే రూటు, ఆల్ఫా పవర్ n-1. దీనినే మనం ఎలా రాయగలుగుతామంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ నొటేషన్. 1 ని ఆల్ఫా నాట్ గాను, ఈ పవర్ లో ఉన్నది సఫిక్స్ లో రాసుకుంటాం నొటేషన్ ఆల్ఫా 1 గాను, ఆల్ఫా స్క్వేర్ ని ఆల్ఫా 2 గాను, ఆల్ఫా n-1 అనే నొటేషన్ గా రాస్తాం అన్నమాట. రాయండి అమ్మా. ఇది సాయి విఘ్నేష్, నోట్స్ రాయన సాయి విఘ్నేష్. రైట్, ఇది nth రూట్స్ ఆఫ్ యూనిటీ అండి. మీరంతా రాసిన తర్వాత చెప్పండి, అప్పుడే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. మీరు అందరూ మెసేజ్ చెయ్యండి. ఇది nth రూట్స్ ఆఫ్ యూనిటీ. 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా పవర్ n-1 ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు e ఇంటూ e పవర్ i ఇంటూ 2π/n. ఇది ఎలా వచ్చింది అంటే z ఇజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/n అనుకుంటాం,
దీనికి రూట్స్ అనేది 1 ఒక రూట్ అయితే ఆల్ఫా స్క్వేర్ ఆ ఫార్మేట్ లో రాస్తున్నాను. 1 అంటే దాని అర్థం cos 2k పై రా, ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై అయితేనే 1, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై అయితే -1 అన్నమాట. ప్లస్ I sin 2k పై, sin 2k పై అంటే sin n పై వాల్యూ 0. ఇదంతా సిస్ తీటా కాబట్టి e పవర్ I ఇంటూ 2k పై హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n. అంటే ఇది సింప్లిఫికేషన్ చేస్తే I ఇంటూ 2k పై బై n అనమాట. అంటే I0 అంటే 1 ఆల్ఫా నాట్, e పవర్ I ఇంటూ 2 పై బై n అంటే ఆల్ఫా 1, అలాగే ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా 2. దిస్ ఇస్ ద కండిషన్. నా సాయి విఘ్నేష్ రాసేసావా బాబు? మిగతా వాళ్ళందరూ మెసేజ్ చేయాలండి. రైట్, పూర్ణచందు రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీలో నెక్స్ట్ కండిషన్ అండి. అంటే మనకి z పవర్ ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీలో ఈ z పవర్ n -1 ఇజ్ ఈక్వల్ టు 0 కి రూట్స్ ఏమని డిస్కస్ చేశానండి? ఒకటి 1 ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n రూట్స్ కదండి. ఆల్ఫా n రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్, ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ, సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ is equal to, అంటే సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 ప్లస్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆన్ ఆల్ఫా n is equal to, జనరల్ గా ఇక్కడ ఏంటండి మైనస్ ఆఫ్ z పవర్ n -1 కోఫిషియంట్ బై z పవర్ n కోఫిషియంట్ అని అంటాం. ఈ మైనస్ ఆఫ్ z పవర్ n -1 కోఫిషియంట్ ఇక్కడ లేదు కాబట్టి 0 పై ఎనీథింగ్ 0. అంటే సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ వాల్యూ ఎంత అవుతుందండి మనకి? 0 అవుతుంది. అట్లాగే ప్రొడక్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ, ప్రొడక్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 ఇంటూ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n. మనకి ఇక్కడ చూడండి 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా పవర్ n -1, ఇది ఏ సిరీస్ లో ఉంటుందండి? 1 అని ఆల్ఫా నాట్ గాను, ఆల్ఫాని ఆల్ఫా 1 గాను, ఆల్ఫాని ఆల్ఫా స్క్వేర్ గాను, ఆల్ఫా పవర్ n -1 అని ఆల్ఫా n -1 గాను ట్రీట్ చేస్తాం. కాబట్టి ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనే రూట్స్ అనేవి ఏ ప్రోగ్రెషన్ లో ఉంటాయి? 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా పవర్ n -1. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. సో 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా పవర్ n -1 అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనేది మనకి ఏంటంటే -1 పవర్ n -1 అవుతుంది. ఇది ఏ కేసులో అవుతుంది అంటే, మనం n ఈవెన్ కేసు ఒక కేసు, n ఆడ్ కేసు ఒకటి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎలా రాస్తారు అంటే మైనస్, అంటే సపోజ్ z పవర్ 7 ఇజ్ ఈక్వల్ టు 1 అన్నాడు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుందండి? ప్రొడక్ట్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే -1 పవర్ 7 -1 అంటే -1 పవర్ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అట్లాగే z పవర్ 8 -1 అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అయిపోతుందండి మనకి? -1 పవర్ 8 -1 అంటే -1. అంటే n ఈవెన్ కేసులో అయితే -1, n ఆడ్ కేసులో 1 అవుతుంది. లాస్ట్ -1 పవర్ n -1 వస్తుంది. రాయండమ్మా. అన్నా ఎవరమ్మా? సాయి విఘ్నేష్. నోట్ చేయండి అమ్మా. అంటే ఇక్కడ జనరల్ గా మనకి ఇక్కడ చూడండి x² + ax + b అంటే దీనికి రూట్స్ అన్నారు అనుకోండి, ఆల్ఫా బీటా రూట్స్ అంటే అర్థం ఏంటి?
సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏం చేస్తున్నాం మనం, ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అట్లాగే సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n రూట్స్ కాబట్టి దీని యొక్క సమ్ ఏంటి, మైనస్ జెడ్ పవర్ n మైనస్ 1 కోఎఫిషియంట్ బై జెడ్ పవర్ n కోఎఫిషియంట్. దాని వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే. దీని అర్థం ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ 1 పవర్ n మైనస్ 1 ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ బై కాన్స్టెంట్ టర్మ్ ఎలాగా 1 అయిపోయింది కదా, 1 బై ఎక్స్ పవర్ n కోఎఫిషియంట్. ఇది మైనస్ 1 పవర్ n మైనస్ 1. లేదు మీకు ఇంకోలా కూడా చెప్పొచ్చు. దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే ఇది సింపుల్ గా చూడండి, 1 ఇంటూ ఆల్ఫా 1 ఆల్ఫా 2 మళ్ళీ పెద్దదైపోద్దండి. ఎందుకు అంటే 1 ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ 2 బై n, లేదంటే ఆల్ఫా అంటే ఎంత అండి, ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా పవర్ n మైనస్ 1 కదా, అంటే ఆల్ఫా పవర్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ సో ఆన్ n మైనస్ 1 అనమాట. ఇది ఆల్ఫా 1 అంటే ఆల్ఫా పవర్ 1 కదండి, ఆల్ఫా 2 అంటే ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా పవర్ n ప్రొడక్ట్ కదా, అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ n అమ్మా. ఇది సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఫార్ములా అంటే n ఇంటూ n మైనస్ 1/2 కదా, అంటే ఆల్ఫా పవర్ n అంటే ఇక్కడ n అంటే n మైనస్ 1 ఇంటూ n ప్లస్ 1/2 అన్నమాట. అంటే దీని అర్థం ఏంటిది, మళ్ళీ మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇదే నోటేషన్ లో వస్తుంది. ఆల్రెడీ ఆల్ఫా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ పవర్ ఐ ఇంటూ 2π/n హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ n మైనస్ 1/2 అనమాట. 2 క్యాన్సిల్ అయిపోతుంది, n క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ పవర్ ఐ పై అంటే అర్థం ఏంటి, కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అనమాట. కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అంటే కాస్ పై హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1, సైన్ పై అంటే ఎలాగా 0, కాస్ పై అంటే 1 సారీ మైనస్ 1. సో ఇది మైనస్ 1 పవర్ n మైనస్ 1. దీని యొక్క ప్రూఫ్ కావాలంటే ఇది. ఓకేనా రాహుల్, నువ్వేనా అడిగావు ప్రూఫ్, ప్రొడక్ట్ ఆఫ్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ ప్రూఫ్ ఇది. 1 ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1 పవర్ n మైనస్ 1 ఎలా వచ్చింది అంటే ఇట్లా అనమాట. ఓకేనా రాహుల్, రైట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ప్రాపర్టీ nth roots of unity, all the nth roots of unity, all the nth roots of unity, nth roots of unity lies on a circle, lie on a unit circle, lie on a unit circle with circumcenter origin, with center origin, with center origin and radius is 1. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ దీన్ని ఎలా రాయగలవచ్చు అంటే ఇది ఒక సర్కిల్ లా ఉంటుందండి. ఈ సర్కిల్ ఏంటంటే యూనిట్ సర్కిల్. అంటే దాని అర్థం ఏంటి, ఇది ఆల్ఫా, ఇది ఎట్లాగో 1 అనే టర్మ్ ఉంటుంది, ఇది ఆల్ఫా పవర్ 1, ఇది ఆల్ఫా స్క్వేర్, ఇక్కడ ఏదో ఆల్ఫా క్యూబ్, అలాగా మనకి nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనేది ఇక్కడ వరకు ఆల్ఫా పవర్ n మైనస్ 1 వరకు ఉంటుంది. ఈ రెండింటి మధ్య యాంగిలే మనకి 2π/n అన్నమాట. రాసుకోండి, 2π/1 వేర్ ద యూనిట్ రేడియస్ కదండి 1 కదండి. సో దిస్ ఈస్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ కండిషన్. అంటే డయాగ్రామ్ ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఎలా ఉంటాయండి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఎందుకయ్యా, ఆల్ఫా ప్లస్ బీటా కాదు నాన్న, ఆల్ఫా, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా n మైనస్ 1 అనేవి వీటి యొక్క రూట్స్ అండి. నెక్స్ట్ దీనికి రిలేటెడ్ గా రిజల్ట్స్ అండి, రిజల్ట్స్ ఫస్ట్ రిజల్ట్ అయినా జనరల్ గా ఇక్కడ nth రూట్ ఆఫ్ యూనిటీ అంటే z ఇజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/n అయినా రాస్తాము, లేదా z పవర్ n మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 అయినా రాస్తాము. అంటే ఈ z పవర్ n మైనస్ 1 కి 1 ఒక రూట్ కాబట్టి z మైనస్ 1 ఇంటూ z మైనస్ ఆల్ఫా 1, z మైనస్ ఆల్ఫా 2 సో ఆన్ z మైనస్ ఆల్ఫా n మైనస్ 1, ఇది రూట్ నెంబర్ 1. ఇప్పుడు దీనికి మనం దిస్ కెన్ బి రిటన్ యాజ్ లిమిట్ z టెన్స్ టు 1, లిమిట్ z టెన్స్ టు 1 z పవర్ n మైనస్ 1 బై ఈ z మైనస్ 1 అని ఇక్కడ తీసుకొచ్చేసేయండి, ఆర్ z మైనస్ 1 తోనైనా డివైడ్ చేసేసేయండి. దెన్
limit z tends to 1 into z minus alpha 1 into z minus alpha 2 so on z minus alpha n minus 1. ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ అంటే ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 అంటే జెడ్ ఎన్ ఇంటూ 1 to the power of n minus 1 అంటే ఇక్కడ -1 లేదు, ఈవెన్ ఆర్డర్ చెక్ చేయడానికి 1 పవర్ ఎనీథింగ్ 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జెడ్ ప్లేస్ లో 1 అని సబ్స్టిట్యూషన్ చేసేయటమే లిమిట్స్ కాన్సెప్ట్. అన్ని కూడా ప్రొడక్ట్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి ఈ లిమిట్ ప్రతి ప్రొడక్ట్ కి అప్లికబుల్. కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 minus alpha 1 into 1 minus alpha 2 into 1 minus alpha n minus 1. ఇది ఒక కండిషన్ అన్నమాట. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 minus alpha 1 into 1 minus alpha 2 into 1 minus alpha n minus 1 అడుగుతాడు. అంటే n. ఒక్కొక్కసారి 1 plus alpha 1 ఇదే ప్లేస్ లో n ప్లేస్ లో మనం z ప్లేస్ లో -1 సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, z ప్లేస్ లో -1 సబ్స్టిట్యూషన్ చేస్తే -n is equal to 1 plus alpha 1 into 1 plus alpha 2 into so on 1 plus alpha n minus 1 వచ్చేస్తుంది. ఇది ఇంకొక నోటేషన్ అన్నమాట. ఇక నెక్స్ట్ కండిషన్ అండి, సపోజ్ లిమిట్ z టెన్స్ టు z0 అంటే z పవర్ n -1 బై z -1 ఈజ్ ఈక్వల్ టు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ లిమిట్ z టెన్స్ టు z0 అంటే z మైనస్ ఆల్ఫా 1 ఇంటూ సో ఆన్ z మైనస్ ఆల్ఫా n మైనస్ 1 అంటే ఇక్కడ z ప్లేస్ లో z0 ని సబ్స్టిట్యూషన్ చేయటమే. z ప్లేస్ లో z0 సబ్స్టిట్యూషన్ చేయటం అంటే దాని మీనింగ్ ఏమవుతుందండి, ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 అంటే n ఇంటూ z0 పవర్ n మైనస్ 1 బై z0 పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ z0. దీనికే ఫార్ములా ఏమవుతుందండి ఇక్కడ అంటే z టెన్స్ టు z0 సబ్స్టిట్యూషన్ చేయాలి కదా, అంటే z0 పవర్ n మైనస్ 1 బై z0 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు z0 మైనస్ ఆల్ఫా 1 ఇంటూ z0 మైనస్ ఆల్ఫా 2 ఇంటూ సో ఆన్ z0 మైనస్ ఆల్ఫా n మైనస్ 1. ఇది ఎందుకు చెప్పాను అంటే ప్రతిసారి మనకి క్వశ్చన్స్ లో z ప్లేస్ లో 1 అడగడు. ఒక్కొక్కసారి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 మైనస్ ఆల్ఫా 1 2 మైనస్ ఆల్ఫా 2 2 మైనస్ ఆల్ఫా n మైనస్ 1 అంటాడు. అంటే అప్పుడు ఏంటండి z0 ప్లేస్ లో 2 పెట్టాడమే 2 పవర్ n మైనస్ 1 బై 2 మైనస్ 1. లేదా ఒక్కోసారి 4 అడుగుతారు, ఒకసారి 5 అడుగుతాడు. అంటే ఎనీ సింప్లిఫికేషన్ కి మనం ఇది డైరెక్ట్ గా అప్లికబుల్ అవుతుంది అన్నమాట. చూడండి జాగ్రత్తగా పట్టుకొస్తున్నాం మనం. లేదు మీరు ఫార్ములాలు ఇది ఫార్ములా యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు ప్రొడక్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ బైహార్ట్ చేయాలంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. అందుకని ఒక ఆర్డర్ అనేది ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది. రాయండి అమ్మా. సాయి విఘ్నేష్ నాకు ఫోన్ చేసి క్లాస్ అడ్మిన్ సార్ సాయి విఘ్నేష్ నాకు ఫోన్ చేసి మీకు రైట్. బాబు పవన్ నువ్వు క్లాస్ అయ్యాక ఒకసారి కాల్ చేయండి అన్న. రైట్ అండి. ఏమో బాబు ఎవరో సాయి విఘ్నేష్.
right? Coming to the next one, let us see. The next one, ఇప్పుడే కదండి మనం డిస్కస్ చేసుకున్నాం, z పవర్ n మైనస్ 1 is equal to z minus 1 into z minus alpha 1 into z minus alpha 2 into so on z minus alpha n minus 1. ఇప్పుడు ఈ టెర్మినాలజీకి మనం ఎట్లా అప్లై చేస్తున్నామో ఒకసారి చూడండి. లాగరిథం ని అప్లై చేసేసాయండి ఫస్ట్, అంటే ఇంకొక రిజల్ట్స్ అన్నమాట, అనదర్ రిజల్ట్స్. అంటే అప్లై లాగరిథం అప్లై చేశాను అనుకోండి, లాగరిథం ఆఫ్ z పవర్ n మైనస్ 1 is equal to, ఇదంతా లాగ్ mn ఫార్ములాలో ఉంది కదండి. లాగ్ mn ఫార్ములా అంటే లాగ్ m ప్లస్ లాగ్ n అనే కదా అర్థం. అంటే లాగరిథం ఆఫ్ z మైనస్ 1 ప్లస్ లాగరిథం ఆఫ్ z మైనస్ ఆల్ఫా 1 ప్లస్ సో ఆన్ లాగరిథం ఆఫ్ z మైనస్ ఆల్ఫా n మైనస్ 1 అని అర్థం. ఇప్పుడు దీనిని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు z చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తే, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత అవుతుందండి మనకి, 1/z పవర్ n మైనస్ 1 ఇంటూ, దీనికి డెరివేటివ్ అంటే ఎంతనన్నా n ఇంటూ z పవర్ n మైనస్ 1, అంతే కదండి. దీనికి డెరివేటివ్ n ఇంటూ z పవర్ n మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ z మైనస్ 1 కి డెరివేటివ్ 1/z మైనస్ 1, దీనికి డెరివేటివ్ 1/z మైనస్ ఆల్ఫా 1 ప్లస్ సో ఆన్ లాస్ట్ కి డెరివేటివ్ ఏమవుతుందండి, z మైనస్ ఆల్ఫా n మైనస్ 1, ఇది దీనికి డెరివేటివ్. సో దిస్ ఈస్ ద అనదర్ కండిషన్. అంటే మనం ఒక్కొక్కసారి క్వశ్చన్స్ లో ఇలా అడుగుతా ఉంటాడండి, వాట్ ఈస్ ద సపోజ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది సపోజ్ మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, z ప్లేస్ లో 2 అడిగాడు అనుకోండి, అంటే RHS నుంచి అడుగుతా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే n ఇంటూ 2 పవర్ n మైనస్ 1 బై 2 పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ 1 అంటే 1 ప్లస్ 1/2 మైనస్ ఆల్ఫా 1 ప్లస్ 1 మైనస్ 2 మైనస్ ఆల్ఫా 2 ప్లస్ 1/2 మైనస్ ఆల్ఫా n మైనస్ 1. సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్, అంటే మన క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/2 మైనస్ ఆల్ఫా 1 ప్లస్ 1/2 మైనస్ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ 1/2 మైనస్ ఆల్ఫా n మైనస్ 1 వాల్యూ హౌ మచ్ అని అడుగుతాడు. అంటే ఇది n ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 బై 2 పవర్ n మైనస్ 1 మైనస్ 1. ఇది నోట్ చేయండి అమ్మా. ఓకే, తప్పలేదన్నా, అలా మనం రిమూవ్ చేసేయకూడదునమ్మా. Nana, I am requesting all of you, sincere requesting all of you, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా క్లాస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి నాన్న, ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే నా గురించి కాదండి, మనకి టైం రాదండి. టైం అనేది చాలా క్రూషియల్. మళ్ళీ తర్వాత మనకి ఒకేసారి బడ్డెన్ అయిపోతా ఉంటది. ఇప్పుడు ఆ బడ్జెట్ అయ్యేటప్పుడు చూడండి, ఇప్పుడు గోదావరి జలాలు ఇవన్నీ కూడా మనకి ఉంటున్నాం సార్. సాయి విఘ్నేష్, నువ్వేం వరి అవ్వద్దు, నువ్వు తర్వాత నాకు కాల్ చేయను, ఇబ్బంది ఏం లేదు. నేను తర్వాత నీకు మాట్లాడతాను, గైడ్ చేస్తాను, ఎట్లా అనేది ఏంటనేది నీకు గైడ్ చేస్తాను సాయి విఘ్నేష్. యూ డోంట్ వరీ, ఓకే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటా ఉండండి. తర్వాత ఎక్కడైనా మీకు మధ్యలో ప్రాబ్లం వస్తా, ఏదైనా ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, అది అండర్లైన్ చేసుకోండి.
తర్వాత క్లాస్ అయ్యాక కాల్ చేయండి, ఫస్ట్ ప్రయారిటీ. మీకు ఆల్రెడీ డీటెయిల్ గా నోట్స్ పెడతాను కాబట్టి మీకు క్లారిటీగా ఉంటుంది. ఎడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ ఏంటంటే మన క్లాస్ ని కంటిన్యూస్ గా వింటేనే మనకి చాలా బెనిఫిట్ అవుతుందండి. క్లాస్ మనం కంటిన్యూస్ గా వినాలి. మనకి ఎందుకంటే కాంప్లెక్స్ నంబర్స్ కావచ్చు, ఇంకో టాపిక్ కావచ్చు, దీంట్లో అప్లికేషన్స్ నెక్స్ట్ లో ఉపయోగపడతాయి. నేను జస్ట్ ఫార్ములాలే చెప్పేసి డైరెక్ట్ గా ప్రాబ్లమ్ చెప్పేసి అయిపోయింది కదా, కానీ మీకు కాన్సెప్చువల్ లెర్నింగ్ రాదు. ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది పడతా ఉంటారు. సరే సాయి విఘ్నేష్, నో ప్రాబ్లం. ఇట్లాంటి జరుగుతూ ఉంటాయిలే, డోంట్ వరీ. ఓకే, యూ డోంట్ వరీ విఘ్నేష్. ఇది రాస్తారు కదండి, రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్. సో కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ అనేది డిస్కస్ చేద్దాం. మనకు ఆల్రెడీ నార్మల్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసు, కొన్ని స్టాండర్డ్ ఫ్యాక్టర్స్ అనేది చూద్దామండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ ప్లస్ ఐఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఐఏ. ఇక ద సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఒమేగా ఇంటూ ఎక్స్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఇదే మనం 1 ఒమేగా స్క్వేర్ ఏమంటాం అన్నాం అనేది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం. అట్లాగే ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఎక్స్ పవర్ 4 మైనస్ 1 అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఐ ఈజ్ కాల్డ్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ. 1 minus 1 I minus I are called the fourth roots of unity. And then x power n minus 1 అంటే nth roots of unity. Nth roots of unity means x minus 1 into x minus e power 2i pi by n. ఇది ఆల్ఫా కదండి. తర్వాత ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ అంటే ఎంత అండి, ఇది 2 స్క్వేర్, అంటే 2 స్క్వేర్ ఇంటూ ఐ పై బై ఎన్ లేదా 4 పై బై ఎన్. సో ఆన్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఐ ఇంటూ 2 ఇంటూ ఎన్ మైనస్ 1 పై బై ఎన్. సో దిస్ ఈస్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీకి ఫార్ములా. అంటే ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్, ఎక్స్ మైనస్ ఆల్ఫా పవర్ n మైనస్ 1. ఆల్ఫా అంటే ఎంత అండి, 2i పై బై ఎన్. నెక్స్ట్ వన్ అండి. దెన్ వీ హ్యావ్ టు డిస్కస్ ద అదర్ నేచర్ ఈజ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. దీనినే మనం ఎలా రాస్తాము అంటే ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై. అంటే ఇక్కడ క్యూబ్ అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ గుర్తొచ్చింది. ఈ ప్యాటర్న్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్యాటర్న్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ, అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కాబట్టి 1 ఒమేగా స్క్వేర్, అంటే ఎక్స్ ప్లస్ వై 1 ఒమేగా, ఇది ఒమేగా స్క్వేర్, అంటే ఎక్స్ ప్లస్ వై ఒమేగా, ఎక్స్ ప్లస్ వై ఒమేగా స్క్వేర్. ఇది అంటే ఇది ఎలా వచ్చింది అనేది మీకు డౌట్ వస్తే ఈ రెండు ప్రొడక్ట్ చేస్తాం కా, ఆ వచ్చిన దానికి దీన్ని ప్రొడక్ట్ చేసాం అనుకోండి, క్యాన్సిలేషన్ అయిపోయి ఫైనల్ గా మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వచ్చేస్తుంది. ప్రూఫ్ ఏమి లేదు, మామూలుగా నార్మల్ గా ప్రొడక్ట్ చేయడమే. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ప్యాటర్న్ చూడండి, ఎక్స్ మైనస్ వై, ఎక్స్ మైనస్ వై, ఎక్స్ మైనస్ వై, అంటే ఇది వై ఒమేగా, ఇది వై ఒమేగా స్క్వేర్. అంటే ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, లెట్ us taken ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz is equal to formula is x ప్లస్ వై ప్లస్ జెడ్, అట్లాగే ఎక్స్ ప్లస్ 1 1 1. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇక్కడ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ గుర్తుపెట్టుకోవాలండి.
తర్వాత 1 ఒమేగా ఒమేగా స్క్వేర్, మళ్ళీ ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తాం, ఎక్స్ ప్లస్ వై ఒమేగా స్క్వేర్ ప్లస్ జెడ్ ఒమేగా. అంటే ఇక్కడ కూడా అంతేనండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇక్కడేమో 1 అన్ని పెట్టుకుంటాం, ఇక్కడ ఒమేగా స్క్వేర్ రివర్స్ లో చేసుకున్నాం, ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఒమేగా, అంతే. అంటే ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూ ప్లస్ జెడ్ క్యూ మైనస్ 3xyz నోటేషన్ ని ఇట్లాగా మనం రాయొచ్చండి. ఇక నెక్స్ట్ థింగ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. అంటే ఇది స్క్వేరే కాబట్టి టూ టెర్మినాలజీ, అంటే ఈ టూ టర్మ్స్ రాసేస్తే సరిపోతుంది. ఎక్స్ ప్లస్ వై ఒమేగా ప్లస్ జెడ్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఒమేగా స్క్వేర్ జెడ్ ఒమేగా. నోట్ చేయండి అమ్మా. వెయిట్ చేస్తాను బాబు. పెరిమిటేషన్ కాంబినేషన్స్ అనేది మీకు ఆల్రెడీ ట్రాక్ షీట్ పెట్టాను నాన్న, ఒకసారి చూసుకోను అన్న. వెయిట్ చేద్దాం. ఆల్రెడీ గ్రూప్ లో పెట్టారండి, రాజశేఖర్ సార్ పెట్టారు, ఒకసారి చూడమ్మా. లేదంటే మళ్ళీ పెడదాంలేండి, ఇబ్బంది లేదు. పెట్టారా పృథ్వీ కేదార్? ఒకసారి గ్రూప్ లో పెట్టేసేయం అది. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ నాన్న. ఓకే ఓకే ఆకాష్, ఇది కంప్లీట్ చేశారని చెప్తే నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. నా క్లాస్ చెప్తున్నప్పుడే రాసుకోవాలి బాబు. విఘ్నేష్, నాకేంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంపార్టెంట్ విఘ్నేష్. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, అది ఎవరు వస్తున్నారో తెలియట్లేదు. ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కి ఫ్యాక్టరైజేషన్ అండి. ఈ ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేస్తున్నామో ఒకసారి చూడండి. జనరల్ గా ఎక్స్ స్క్వేర్, దీని ఫ్యాక్టరైజేషన్ స్టాండర్డ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అనేది అనదర్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే ఇక్కడ టూ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. ఈ టూ ఫ్యాక్టర్స్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ని మనకి రూట్స్ ఏంటంటే, ఇక్కడ రూట్స్ ఆర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ అనేది రూట్స్ అవుతాయి. వేరేజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 కి రూట్స్ ఏంటంటే మైనస్ ఒమేగా స్క్వేర్. ఎందుకంటే దీనికి మైనస్ చేస్తే కదా ఇది వచ్చేది, కాబట్టి దీనికి రూట్స్ ఒమేగా స్క్వేర్ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 కి రూట్స్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఇది స్టాండర్డ్ అనమాట. therefore x power 4 plus x square plus 1 can be written as x minus omega into x minus omega square into x plus omega into x plus omega square. therefore roots are ఏంటండి రూట్స్ అవుతాయి, ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా కామా ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా స్క్వేర్. అంటే దీనికి ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది స్టాండర్డ్. దానికి రూట్స్ ఏమవుతాయండి, ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఒకటైతే ఇంకొకటి ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అనేది అనదర్ వన్ అవుతుంది. నోట్ చేయండి అమ్మా. దెన్ ఎక్సర్సైజ్ తీయండి అమ్మా.
ఎక్సర్సైజ్ 2 అండి. రైట్. పృథ్వీ కేదార్ ఇంకా ఇంకా వదిలేద్దాంలే, ఇంకా పద్దాకంటే. రైట్. రైట్ నాన్న, రాస్తారండి. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నాన్న మీకు డీటెయిల్ గా నోట్స్ రాసి పెడతానండి. మీకు కొన్ని దానిలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. మిగతా సమ్స్ అన్నిటికీ డీటెయిల్ గా నోట్స్ రాస్తాను. అది మీరు చూడండి. ఇంకా డిస్కస్ చేయాలంటే డౌట్ ఉంటే నాకు అడగండి, మిగతా డిస్కస్ చేద్దాం. మోడల్ వైజ్ గా డిస్కస్ చేస్తున్నానండి. రైట్. సో n is a positive integer. n is a positive integer and then a plus ib whole to the power of a plus ib whole to the power of m by n plus a minus ib whole to the power of m by n. దీని యొక్క నెరేషన్ రాయాలండి. ఎట్లా రాస్తాము అంటే ఇది ఎలాగా కాంప్లెక్స్ నెంబరే కాబట్టి మనం ఈ నోటేషన్స్ లో రాసుకోండి. దిస్ కెన్ బి రిటన్ యాజ్ a ప్లస్ ఐబి అంటే దాని అర్థం ఏంటండి? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. a ప్లస్ ఐబి అంటే ఈ పవర్ ఐ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ m బై n ప్లస్ a మైనస్ ఐబి అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ m బై n. ఇక్కడ కావాలంటే రాసుకోండి. a ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా. అంటే థీటా అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. ఆర్ అంటే దాని అర్థం ఏంటంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లేదా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ లో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ m బై n, ఇక్కడ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ టు దీన్ని ఇప్పుడు రాసాం అనుకోండి. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ m బై n ఇంటూ ఈ పవర్ అంటే m బై n అనేది మనం రాసేటప్పుడు కంపల్సరిగా మనం ఏం రాయాలండి అక్కడ అంటే ఇక్కడ n అనేది n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అనేసాడు వాడు. అంటే రేషనల్ నెంబర్ అని ఇవ్వాల కాబట్టి డైరెక్ట్ గా మనం m బై n ఇంటూ ఐ థీటా రాసేయచ్చు. ప్లస్ ఇక్కడ కూడా అంతే కదండి, ఈ పవర్ మైనస్ m బై n ఇంటూ ఐ థీటాగా రాసేయచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ తెలుసు ఈ పవర్ ఐ థీటా అంటే అర్థం ఏంటండి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఈ పవర్ మైనస్ ఐ థీటా అంటే అర్థం ఏంటి? కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఈ రెండు యాడ్ చేస్తే అర్థం ఏమవుతుందండి మనకి? అంటే ఈ రెండు యాడ్ చేసేస్తే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ m బై n. ఇక్కడ రెండిట్లను యాడ్ చేసేసాం అనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి కాస్ టర్మ్సే ఉంటాయి. అంటే 2 కాస్ ఆఫ్ m బై n ఇంటూ థీటా. థీటా అంటే దాని అర్థం ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ b బై a అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ m బై n 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఇంటూ m బై n ఇంటూ థీటా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ b బై a. నోట్ చేయండి అమ్మా. This is the notation. ఇది 4th సమ్ నాన్న పృథ్వీ. ఓకే ప్రవంత్, 4th సమ్ ఇది. రైట్. పేజ్ నెంబర్ నాన్న ఇది ఎన్నో పేజ్ అండి? పేజ్ నెంబర్ 90. ఓకే, న్యూ బుక్ పేజ్ నెంబర్ 90 అండి. ఎక్సర్సైజ్ 2 నాన్న, ఎక్సర్సైజ్ 2 నాన్న. రైట్.
రాసిస్తే చెప్పండి అమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. నాన్న మాక్సిమం మెసేజ్ చేస్తా ఉండండి నాన్న. ఎయిత్ వన్, if xn is equal to cos pi by 2 power n plus I sin pi by 2 power n, cos pi by 2 power n plus I sin 2 pi by n, then asking pi n is equal to 1 to infinity, n is equal to 1 to infinity xn, n is equal to 1 to infinity xn is equal to asking. ఇది 7th ప్రాబ్లమా? రైట్. సో దిస్ ఇస్ 7th వన్ అంట అండి. రైట్. అంటే ఇక్కడ చూడండి, కాస్ పై బై 2 పవర్ n ప్లస్ ఐ సైన్ పై బై 2 పవర్ n అన్నాడండి. జనరల్ గా xn ఇస్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే ఫార్ములా ఏంటండి? సిస్ ఆఫ్ పై బై 2 పవర్ n, అంతే కదండి. ఎందుకండి ఇలా రాసాము అంటే, జనరల్ గా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు సిస్ థీటా కాబట్టి. ఇప్పుడు పై n ఇస్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ xn అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పై n ఇస్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ సిస్ ఆఫ్ పై బై 2 పవర్ n. అంటే మీనింగ్ ఏంటండి? పై అంటే ప్రొడక్ట్, ఎస్ సిగ్మా అంటే సమ్ అన్నమాట. అన్ని న్యాచురల్ నంబర్స్ వేయాలి n వాల్యూస్. అంటే సిస్ ఆఫ్ పై బై 2 పవర్ n ఇంటూ సిస్ అంటే 2 పవర్ 1 ప్లస్ సిస్ ఆఫ్ పై బై 2 స్క్వేర్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. మనకు ఆల్రెడీ తెలుసు సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా. సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా అంటే సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా. సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా అంటే సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. దిస్ కెన్ బి రిటన్ యాజ్ సిస్ ఆఫ్ పై బై 2 ప్లస్ పై బై 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అంటే సిస్ ఆఫ్ అన్నిట్లో ఏంటి కామన్ తీయగలుగుతాం మనం? పైన కామన్ తీయగలిగితే 1/2 ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. మనకి ఇది ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములాలో ఉంది కదండి. జనరల్ గా ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా ఏంటి? ఏ బై 1 మైనస్ ఆర్. అంటే ఏ ప్లేస్ లో 1/2, ఆర్ ప్లేస్ లో 1/2. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1/2, ఆర్ అంటే T2 బై T1 అంటే 1/2 స్క్వేర్ బై 1/2 అంటే 1/2. అంటే ఎస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత వచ్చిందండి? 1/2 బై 1 మైనస్ 1/2 అంటే క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చింది. అంటే దిస్ వాల్యూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు సిస్ పై ఇంటూ 1. సిస్ పై అంటే అర్థం ఏంటి అంటే కాస్ పై ప్లస్ -1. వెరీ గుడ్ వరప్రసాద్. కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. ఐ సైన్ ఎన్ పై అంటే 0, కాస్ పై అంటే -1. నోట్ డౌన్ అన్న. ఇన్ ద సిమిలర్ వే మనం 7th సమ్ చేయొచ్చు, అదే 8th సమ్ చేయొచ్చు, 9th సమ్ చేయొచ్చు అండి దీన్ని బేస్ చేసుకొని. నోట్ చేయండి అమ్మా. రైట్ అండి. రాసిన వాళ్ళు మెసేజ్ చేయండి అన్న. So coming to the next one, 10th one. The value of 1 plus sigma
k is equal to 0 to 14, cos of 2k plus 1 into pi by 15 plus I sin of 2k plus 1 into pi by 15 is equal to is. ఇది 8th ప్రాబ్లం అన్న. ఓకే, సో వాట్ ఈస్ దిస్ వాల్యూ అంటున్నాడండి. సో క్లియర్లీ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 plus k is equal to 0 to 14 cos theta plus I sin theta అంటే e power I theta అంటే e power 2k plus 1 into pi by 15. అంటే దీని అర్థం ఏంటండి, జనరల్ గా దీని మీనింగ్ ఏంటండి, e power I into 2k plus 1 by 15 అంటే కంపల్సరీగా రూట్స్ ఏంటవుతాయండి, 1 ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా పవర్ 14, వేర్ ఇస్ k is equal to 0 1 2 up to 14 వరకు అయితే ఇవన్నీ కూడా ఫిఫ్త్ రూట్స్ ఆఫ్ యూనిటీయే కదండి. దీస్ ఆర్ కాల్డ్ ద 15th రూట్స్ ఆఫ్ యూనిటీ. 15th రూట్స్ ఆఫ్ యూనిటీ 15th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే సిగ్మా అంటే వాటి యొక్క సమ్మే కదండి. అంటే సమ్ ఆఫ్ 15th రూట్స్ ఆఫ్ యూనిటీ, సమ్ ఆఫ్ 15th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే దాని వాల్యూ ఎంత అండి, 15th రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. అంటే 1 plus alpha 1 plus alpha 2 plus so on alpha power 14 is equal to 0. అంటే ఈ సమ్ అన్న ఈ సిగ్మా నోటేషన్ అన్న ఒకటే కదా. అంటే సిగ్మా k is equal to 0 to 14 e power I into 2k plus 1 by 5 by 15 is equal to 0. Therefore required answer ఏమవుతుందండి, 1. 1 plus k is equal to 0 to 14 e power I into 2k plus 1 pi by 15 is equal to 1 plus 0. నోట్ చేయండి అమ్మా. సందీప్ రెడ్డి అన్న, సందీప్ రెడ్డి how many marks you got? ఆకాష్ నీవెన్ని మార్కులు వచ్చాయమ్మా? క్రాంతి కిరణ్ 48. వెరీ గుడ్. రాయలేదు ఆకాష్. ఓకే ఓకే, మేక్ ఏ కాల్ టు మీ లేటర్. రైట్ అన్న. నెక్స్ట్ అండి, షాయి 48. వెరీ గుడ్. నిఖిల్ 46. గుడ్. 40 జగదీష్ 40. గుడ్. 54 లోకేష్ కన్నా. వెరీ గుడ్. 52 కార్తికేయ 42. 56 40 40 32 49 శశి కిరణ్. వెరీ గుడ్. 60 49 కార్తిక్. గుడ్. రాస్తారు కదండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 13th question. The number of common roots of 15th and 25th roots of unity. 15th and 25th roots of unity. Roots of unity. 15th and 25th roots of unity అడిగాడండి. అంటే నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఆఫ్ 15th and 25th రూట్స్ ఆఫ్ యూనిటీ అడుగుతున్నారు. అంటే జనరల్ గా క్వశ్చన్ నెంబర్ అంటే ఇది 41. దట్స్ వన్. రైట్. ఈ క్వశ్చన్ నెంబర్ చూడండి. నెంబర్ ఆఫ్ 15th రూట్స్ ఆఫ్ యూనిట్ 11. రైట్. నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఆఫ్ 15th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే z is equal to 1 power 1 by 15
అట్లాగే z ఈజ్ ఈక్వల్ టు 1/1/25 అండి. అంటే z పవర్ 15 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, z పవర్ 25 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటికి కామన్ టెర్మినాలజీ ఏం రాయొచ్చు? 5/5 అని రాయొచ్చు కదా. అంటే జనరల్ గా ఇది 5 క్యూబ్ అని రాయొచ్చు. కాబట్టి z పవర్ 5 హోల్ క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ z పవర్ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. అంటే ఏ ప్లేస్ లో z పవర్ 5 ఉందని. కానీ ఇది x పవర్ 5 మైనస్ 1. ఒక ఫార్ములా రాసుకోండి. x పవర్ n మైనస్ 1 ఫార్ములా ఏంటి అంటే x మైనస్ 1 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ x ప్లస్ 1 అన్నమాట. అంటే x పవర్ n మైనస్ 1 యొక్క ఎక్స్పాన్షన్ x మైనస్ 1 ఇంటూ x పవర్ n మైనస్ 1 x పవర్ n మైనస్ 2 సో ఆన్ ప్లస్ x ప్లస్ 1 ఎక్స్పాన్షన్. ఇక్కడ x ప్లేస్ లో z పవర్ 5 ఉంది. అంటే z పవర్ 5 మైనస్ 1 ఇంటూ n అంటే 5 కదండి. అంటే z పవర్ 5 హోల్ పవర్ 4 ప్లస్ z పవర్ 5 హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ z పవర్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ z పవర్ 5 ప్లస్ 1 అన్నమాట. ఇది కండిషన్. ఈ రెండింటిలో కామన్ కండిషన్ ఏముందండి? ఇక్కడ z పవర్ 5 మైనస్ 1, ఇక్కడ z పవర్ 5 మైనస్ 1. సో దేర్ ఫోర్ కామన్ రూట్స్ ఆఫ్ z పవర్ 15 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ z పవర్ 25 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుందండి? z పవర్ 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి అడిగినది నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్. ఎన్ని ఉంటాయండి? నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 5th డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి 5. అంటే ఇందులో నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ అనేవి మనకి 5 ఉంటాయి. కానీ క్వశ్చన్ లో వాట్ ఆర్ ద కామన్ రూట్స్ అడిగాడు అనుకోండి. ఇప్పుడు అడగలేదు, అడిగాడు అనుకోండి. దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. z ఈజ్ ఈక్వల్ టు 1/1/5 కాబట్టి ఏదైనా సరే ఇది ఏ ఫార్మేట్ లో ఉంటుందండి? e పవర్ i ఇంటూ 2k∅n. n అంటే 5 ఇక్కడ. కానీ k వాల్యూ ఎంతవరకు తీసుకోవాలి అంటే 0తో స్టార్ట్ చేసి n-1. అంటే k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 అన్నమాట. అంటే టోటల్ గా 5 రూట్స్. వాట్ ఆర్ దోస్ అడిగితే మనకు అర్థం ఏంటండి? z0 అంటే 1, z1 ఒకటి క్యాలిక్యులేషన్ చేయొచ్చు, z2, z3, z4, z అంతే. z1 అంటే అర్థం ఏంటండి? కావాలంటే రాయండి, ఒకటి z1 వరకు రాయండి. e పవర్ i ఇంటూ 2π/5 అంటే cos 2π/5 ప్లస్ i sin 2π/5. అట్లాగే z స్క్వేర్, z క్యూబ్ మిగతా రాసేస్తారు అనుకుంటాను నేను. ఇట్లాగా మనకి 5 రూట్స్ అనేది వస్తాయండి. నోట్ చేయండి అమ్మ. రైట్. z పవర్ 5 మైనస్ 1 అన్న, ప్లస్ 1 కాదు, -1. నోట్ చేస్తారండి? కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నోట్ చేస్తే చెప్పండి అన్న. సో 12th వన్ అండి. నెక్స్ట్ మెసేజ్ చేయండి అన్న. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ కామన్ రూట్, ద కాంప్లెక్స్
the common roots of x power 12 is equal to 1 and x power 12 is equal to 1 and x power 4 plus x square plus 1 is equal to 0. ఈ రెండింటి యొక్క కామన్ రూట్స్ అండి. సో ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. సో ఎక్స్ పవర్ 12 మైనస్ ఎక్స్ పవర్ 12 is -1 is equal to 0 కదా. అంటే దీన్ని ఖచ్చితంగా మనం ఎలా రాయగలుగుతామండి? ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ -1 is equal to 0 అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ పవర్ 6 into -1 ఎక్స్ పవర్ 6 plus 1 is equal to 0. మనకి ఇక్కడ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే కంపల్సరీగా ఈ ఫార్ములా మనం అప్లై చేయాలంటే ఈ ఫార్ములా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్స్ పవర్ 6 -1 కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ -1 ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అంటే ఈ రెండిట్లో కామన్ టెర్మినాలజీ ఏమవుతుందండి? ఎక్స్ పవర్ 12 -1 అంటే ఎక్స్ స్క్వేర్ -1 ఇంటూ ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -1 ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అండ్ ఇంకొక దానికి కామన్ రూట్ ఏంటండి? ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కామన్ రూట్ ఈజ్ వాట్ ఈస్ ద రెండిట్లో కామన్ టెర్మినాలజీ ఏమవుతుందండి? ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. సో కామన్ టెర్మినాలజీ ఈజ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది కామన్ రూట్ అవుతుంది. దీనికి కామన్ రూట్ అంటే ఆల్రెడీ దీని గురించి నేను డిస్కస్ చేశాను. కామన్ రూట్ అంటే దీన్ని ఎలా రాయగలుగుతాము? ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. దీనికి రూట్స్ ఏంటండి? ఒమేగా స్క్వేర్ రూట్స్ అయితే దీనికి రూట్స్ -ఒమేగా స్క్వేర్ రూట్స్ అవుతాయి. సో ఓవరాల్ గా మనకి కామన్ రూట్స్ ఆర్ ఏమవుతాయండి? ఒమేగా ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా అండ్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా స్క్వేర్. ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా స్క్వేర్. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. 11 ఓకే. బిఫోర్ ప్రాబ్లం లేదండి క్వశ్చన్ లో. రైట్. కానీ మంచి అందుకే క్వశ్చన్ కూడా రాస్తున్నాగా, ఇబ్బంది లేదండి. రైట్. నోట్ చేసుకోండి అన్న. నోట్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి. Coming to the next one అండి. Alpha is a nth root of unity. Alpha is nth root of unity. Alpha is nth root of unity. Then they are asking 1 plus 2 alpha plus 3 alpha square plus so on n into alpha power n minus 1 అడిగాడండి. n into alpha power n minus 1 అంటే దీని యొక్క సమ్ అడిగాడండి. అంటే మనం ఇది చూడగానే ఏ ఫార్మేట్ గుర్తొస్తుందని చూడండి. 1 2 3 అనేవి ఏపీలో ఉన్నాయి. 1 ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా పవర్ n minus 1 అనేది మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. కాబట్టి అది అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఏజీపీలో అవుతుంది కాబట్టి therefore దీన్ని మనం ఆల్ఫా ఈజ్ ఏ nth రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 by n పవర్ n అంటే ఆల్ఫా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట.
ఇప్పుడు దీనిని మనం ఎస్ అనుకుందాం. మన ఏజీటీ ఫార్ములా గుర్తుపెట్టుకునే దానికన్నా ఆ డెరివేషన్ చేయడం ఈజీ. సింపులే. ఎట్లా అంటే ఇచ్చిన సీక్వెన్స్ క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఎస్ అనుకోండి. అంటే 1 + 2α + 3α² + so on n into alpha power n minus 1. This is equation 1. ఈ ఈక్వేషన్ 1 ని ఆల్ఫాతో మల్టిపుల్ చేస్తాం. ఈక్వేషన్ 1 ని ఆల్ఫాతో మల్టిపుల్ చేస్తే ఆల్ఫా ఎస్ అంటాం. అంటే ఆల్ఫా ఇంటూ 1 ఆర్ 2α², 3α³ కాబట్టి ఒక టర్మ్ ను వదిలేసి మిగతా టర్మ్స్ అన్ని రాయండి ఇక్కడ. అంటే ఆల్ఫా ఎస్ అంటే ఫస్ట్ టర్మ్ వదిలేసి ఇక్కడ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ 2α అంటే 2 అంటే ఇలా రాసుకోండి. ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా ఇంటూ 2α² ప్లస్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా పవర్ n మైనస్ 1 అంటే n ఇంటూ ఆల్ఫా పవర్ n అవుతుంది. ఇక్కడ 1 ఉంటే ఆల్ఫా పవర్ 1 ఉంది, 2 ఉంటే ఆల్ఫా² ఉంది. అంటే ఇక్కడ n మైనస్ 1 ఉంది అంటే ఇక్కడ కంపల్సరీగా ఏమవుతుందండి, n మైనస్ 1 ఆల్ఫా పవర్ n మైనస్ 1. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. అంటే 1 మైనస్ 2 ఇంప్లైస్ ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అంటే 1 మైనస్ ఆల్ఫా ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0 1 ప్లస్ 2α మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా² ప్లస్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా పవర్ n మైనస్ 1. ఇది సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ ఇది మనకి ఏమొస్తుందంటే మైనస్ వస్తుందండి. మైనస్ n ఇంటూ ఆల్ఫా పవర్ n. ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఆల్ఫా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది కాస్త దేనికి ఈక్వల్ అవుతుంది, 1 ఆల్ఫా² ఆల్ఫా పవర్ n మైనస్ 1 అనేది సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీయే కదండి. అంటే వెరీ గుడ్, సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే దాని వాల్యూ ఎంత అవుతుందండి, 0. గుడ్. సో సమ్ ఆఫ్ nth roots of unity, nth root of unity is equal to 1 plus alpha plus 1 alpha power n minus 1. This is equal to 0. అంటే 1 minus alpha into s is equal to 0 minus n into alpha power n. So the conclusion is s is equal to minus n by 1 minus alpha into alpha power n. Minus n by 1 minus alpha into alpha power n is the conclusion. Note చేయండి. అర్థమైందండి? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? నేను ఎలా వచ్చిందనా, ఆల్ఫా ఈజ్ ద nth రూట్ ఆఫ్ యూనిటీ అన్నా. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/1/n కదా. పవర్ n తో రెండు వైపులా మల్టిపుల్ చేస్తే ఆల్ఫా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇప్పుడు ఇది ఎస్ అనే కండిషన్ తీసుకున్నాను, దీన్ని ఆల్ఫాతో మల్టిపుల్ చేస్తే ఒక టర్మ్ విడిచిపెట్టేసి రాస్తున్నాను. అంటే ఆల్ఫా 2α², అట్లాగే n ఆల్ఫా n. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసేస్తే 1 ఆల్ఫా² ఆల్ఫా పవర్ n మైనస్ 1 మైనస్ ఆఫ్ n మైనస్, ఇది సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ 0 మైనస్ n ఇంటూ ఆల్ఫా పవర్ n. సో ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ దిస్. ఓకేనా? ఆన్సర్ వీ కెన్ సబ్స్టిట్యూట్ దస్. ఆన్సర్ ఆల్ఫా పవర్ n లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. మరి సబ్స్టిట్యూషన్ చేసి మిగతా టైమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అంటే లాస్ట్ దే వస్తుంది, మిగతావన్నీ రావు కదా సబ్స్టిట్యూషన్ చేస్తే. ఇది ఒక్కటే రాయగలుగుతాను, మిగతాదే రాయలేవుగా. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. హౌ టు గెట్ ఐడియా దట్. ఇది లేదంటే ఫార్ములా మనం వరప్రసాద్ ఇది ప్రోగ్రెషన్స్ టాపిక్ చెప్పినప్పుడు మీకు చెప్తారు ఆల్రెడీ. మన ఇన్ఫైనైట్ జామెట్రీ ప్రోగ్రెషన్ చేసేటప్పుడు ఈ సిరీస్ లో ఉంటాయి, ఆల్ఫాతో మల్టిపుల్ చేయాలి. ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్ లో మీ ప్రోగ్రెషన్స్ టాపిక్ చెప్పినప్పుడు చెప్తారు. అది ప్రోగ్రెషన్స్ అనేది
ఎస్ అనేది ఉంటే ఆల్ఫాతో మల్టిపుల్ చేసి సబ్ట్రాక్షన్ చేయటము. ఓకే, అది మీ ప్రోగ్రెషన్ టాపిక్ చెప్పినట్టు చెప్తారమ్మా వరప్రసాద్. రైట్, రైట్ నాన్న. ద నెక్స్ట్ కండిషన్ 19th వన్ అండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఎక్స్ పవర్ 27 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 27 హోల్ స్క్వేర్ అన్నాడండి. వాట్ ఈస్ ద వాల్యూ దే ఆస్కింగ్. సో హౌ టు డూ, లెట్ us see. ఇది 16th సమ్ అమ్మా. సో హౌ టు డూ, లెట్ us see. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఉంది కదండి. అంటే దీనికి మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0కి రూట్స్ ఏమవుతాయండి మనకి ఇక్కడ ఒమేగా ఒమేగా స్క్వేర్, అంతే కదా నాన్న, ఒమేగా ఒమేగా స్క్వేర్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అయితే 1 బై ఎక్స్ అంటే 1 బై ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్. మీకు ఆల్రెడీ ఒమేగా సబ్స్టిట్యూషన్ చేస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, 1 ప్లస్ ఒమేగా పవర్ n ప్లస్ ఒమేగా పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 0 ఏ కేసులో అవుతుందండి, వెన్ n నాట్ ఈక్వల్ టు 3k ఈజ్ ఈక్వల్ టు 3 ఏ కేసులో అవుతుందండి, వెన్ n ఈజ్ ఈక్వల్ టు 3k. అంటే దాని అర్థం ఏంటి అండి, ఇక్కడ చూడండి, ఒమేగా పవర్ n ప్లస్ ఒమేగా పవర్ 2n అనేది -1 when not equals to 3k is equal to 3 minus 1 అంటే 2 when n is equal to 3k. ఇప్పుడు ఏ కేసులు అవుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇది ఒక ప్యాటర్న్ అండి. ఎక్స్ అంటే ఒమేగా, 1 బై ఎక్స్ అంటే ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ దీని అర్థం ఏంటండి, ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందండి, ఎక్స్ క్యూబ్ అంటే ఒమేగా క్యూబ్ అంటే 1 ప్లస్ 1 హోల్ క్యూబ్, సారీ 1 బై హోల్ స్క్వేర్. అట్లా ఇట్లా ఎన్ని టెర్మినాలజీస్ వస్తాయండి ఇక్కడ. అంటే టోటల్ గా ఎన్ని ఉన్నాయి మనకి, 27 ఉన్నాయండి. మనకి ఉండాల్సినవి టోటల్ ఎన్ని ఉన్నాయండి, 27 ఉన్నాయి. ఈ 27 ని బై 3 చేశాను అనుకోండి, ఎందుకంటే 9 అనేవి 1 అవుతాయి, ఇంకొక 9 అనేవి 1 అవుతాయి, 9 అనేవి 1, ఇంకొక 9. చూడండి, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది ఇట్లాంటివి ఎన్ని వస్తాయండి, 9 వన్స్ వస్తాయి, అంటే -1 హోల్ స్క్వేర్. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా కూడా 9 వస్తాయి, అంటే -1 హోల్ స్క్వేర్. 1 ప్లస్ 1 అనేవి 9 వస్తాయి, అంటే 2 స్క్వేర్, అంటే 1 1 ఇది 4. అంటే టోటల్ గా ఎన్ని వచ్చినాయండి మనకి, టోటల్ గా 27. టోటల్ గివెన్ సమ్ ఇజ్ ఈక్వల్ టు ఎలా రాస్తామండి అంటే 9 into 1 ప్లస్ 9 into 1 ప్లస్ 9 into 4 దట్ ఈస్ ఈక్వల్ టు 9 ప్లస్ 9 అంటే 18 ప్లస్ 36 అంటే 54. మనం మొత్తం అన్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదండి, ప్యాటర్న్ పట్టుకొస్తున్నాను. ఎట్లా ప్యాటర్న్ పట్టుకొస్తున్నాను అంటే చూడండి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ హోల్ క్యూబ్, అట్లా ఎక్స్ పవర్ 27 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 27 వరకు ఇచ్చాడు వాడు. అంటే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వచ్చింది. మనకు ఆల్రెడీ తెలుసు ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే అంత అర్థం ఏంటండి, -1, ఇది -1, ఇది -1. అంటే ఈ టోటల్ గా 97 ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను. 9 9 9 ఫస్ట్ సమ్మేషన్ అనేది -1 హోల్ స్క్వేర్, సెకండ్ సమ్మేషన్ కూడా -1 హోల్ స్క్వేర్, థర్డ్ సమ్మేషన్ అనేది 2 స్క్వేర్ వచ్చింది, కాబట్టి 1 1 1. సో 9 into 1 ప్లస్ 9 into 1 ప్లస్ 9 into 4 రాయండి అమ్మా.
రైట్. మీరు ఈ ఫార్ములా పెట్టి కూడా చేసేయచ్చండి. ఎందుకంటే ఒమేగా పవర్ n ప్లస్ ఒమేగా పవర్ 2n అనేది -1 వెన్ n నాట్ ఈక్వల్ టు 3k 2 వెన్ n ఈజ్ ఈక్వల్ టు 3k. ఈ ఫార్ములా పెట్టి కూడా మనం చేయొచ్చు ఈజీగా. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. Omega is I think 18th one. Omega is a complex cube root of unity. Omega is cube root of unity. Cube root of unity is given. Then asking a plus b omega plus c omega square by c plus a omega plus b omega square plus a plus b omega plus c omega square by c omega square by b plus c omega plus a omega square. మీరు అబ్జర్వ్ చేయండి అన్న, ఇది 17th వన్. రైట్. ఇది అబ్జర్వ్ చేయండి. దీనికి తేడా ఏంటి అంటే మనకి కంపల్సరీగా ఇక్కడ చూడండి, ఈ డినామినేటర్ లో కామన్ టెర్మినాలజీ ఏముంది చూడండి. ఇక్కడ ఏ ఒమేగా స్క్వేర్ ఉంటే ఏ ఒమేగా ఉంది, ఇక్కడ బి ఉంటే బి ఒమేగా స్క్వేర్ ఉంది, ఇక్కడ సి ఉంటే సి ఒమేగా ఉంది. అంటే దేంతో మల్టిపుల్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ చూడండి. అంటే రెండిట్లో మనకు కామన్ గా రావాలి. రెండిట్లో మనకి కామన్ క్వశ్చన్ సరిపోయిందండి. సి ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్. అంటే రెండిట్లో అంటే దీన్ని మనం ఒమేగాతో మల్టిపుల్ చేయాలా, దీన్ని ఒమేగాతో మల్టిపుల్ చేయాలా చెక్ చేసుకోండి. ఏ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగాతో దీన్ని మల్టిపుల్ చేస్తాను అనుకోండి, ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి అండ్ సి. అంటే దీన్ని దేంతో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తున్నానండి అంటే ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ ని ఒమేగాతో మల్టిపుల్ చేసి ఒమేగాతో డివైడ్ చేస్తున్నానండి. సి ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బి ఇక్కడ ఎల్సిఎం ఎంత ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ సి ఒమేగా ప్లస్ బి. ఇది అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సి ఒమేగా ఏ ఒమేగా స్క్వేర్ బి ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా క్యూబ్. అంటే డినామినేటర్ రెండు టర్మ్స్ అనేది ఈక్వలే. ఇక న్యూమరేటర్ టర్మ్స్ అనేది చూడండి, ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా అంటే 1 ప్లస్ ఇది యాజ్ టీజ్ గా రాసేటమేగా ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్. ఈ టూ టెర్మినాలజీలో ఏని కామన్ తీస్తే ఒమేగా ప్లస్ 1, బి కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ సి కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ బై అంటే ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ సి ఒమేగా ప్లస్ బి. మనకు ఆల్రెడీ తెలుసు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. అంటే ఒమేగా ప్లస్ 1 అంటే దాని అర్థం ఏంటండి, ఒమేగా ప్లస్ 1 అంటే మైనస్ ఒమేగా స్క్వేర్. అట్లాగే ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 అంటే మైనస్ ఒమేగా అని అర్థం. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అయిపోయింది, 1 ప్లస్ ఒమేగా అయిపోయింది, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అయిపోయింది. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1. ఈ 3 టెర్మినాలజీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది మైనస్, దీని అర్థం ఎంత అవుతుందండి, ఆన్సర్ -1. దీని అర్థం మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ మైనస్ బి మైనస్ సి ఒమేగా బై ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ప్లస్ సి ఒమేగా. ఈ రెండిట్లు క్యాన్సిల్ చేసుకుంటే -1. నోట్ డౌన్. -1 అండి. మిగతావి రేపు డిస్కస్ చేద్దాం నాన్న.
సార్ డినామినేటర్ ఈక్వల్ అయ్యింది సార్. అవునమ్మా, డినామినేటర్ ఈక్వల్ అయిందమ్మా రూపక్ సాయి. డినామినేటర్ ఈక్వల్ అయింది కాబట్టి మనం కామన్ తీసుకున్నాం. ఎలా ఈక్వల్ అయిందనా, ఇక్కడ చూడు బి ప్లస్ ఈ ఒమేగా ఏ ఒమేగా స్క్వేర్ ఉంది. నేను ఒమేగాని ఒమేగాతో మల్టిపుల్ చేశానమ్మా. ఒమేగా బై ఒమేగాతో చేస్తే సి ఒమేగా ఉంది. ఏ ఇంటూ ఒమేగా అంటే ఒమేగా స్క్వేర్ అంటే ఏ ఒమేగా స్క్వేర్. బి ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా అంటే ఒమేగా క్యూబ్ అంటే 1 కదా. అంటే ఒమేగాతో దీన్ని మల్టిపుల్ చేసేస్తే ఇదే వచ్చేసి. ఓకేనా రూపక్ సాయి? రూపక్ సాయి ఓకే, థ్యాంక్ యూ. మీటింగ్ ఎండ్ చేస్తానండి. రాసేస్తే చెప్పండి, మీటింగ్ ఎండ్ చేస్తాను. యశ్వంత్, ప్రవంత్ ఒక ఫోటో తీయనన్నా. ప్రవంత్ ఒక ఫోటో తీయమ్మా. ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయి. బాయ్ యశ్వంత్. ఫోటో తీసి ఒక వాట్సాప్ చేయమ్మా. ఓకే, శశికిరణ్ ఫుల్ ఫేస్ పెట్టాలా? వద్దులే బాబు. రైట్, థ్యాంక్ యూ. సరేనండి, మీటింగ్ ఎండ్ చేస్తానండి.